మరి జగన్ ఏం చేయలేదు, అంత వెన్నుపోటు పొడిచాడు, ప్రజల్ని మోసం చేశాడు. రోడ్లు వేసాడా, అమ్మఒడి వేసాడా, పింఛన్ 4 ఏళ్ళ కాడికి ఇస్తున్నాడా, పిల్లలందరూ చూస్తున్నాడా, బియ్యం ఇస్తున్నాడా, ఏం చేయలేదు. పెన్షన్ ఈయన ఒకేసారి పెంచి ఇస్తున్నాడు, ఆయన 250 పెంచాడు. ఇట్లా ఇప్పుడు ఏమన్నా తగ్గిస్తూ ఇస్తున్నారా మీకు ఏమన్నా? ఎవరు ఒక పైసా కూడా తగ్గిస్తే ఏం అవసరం. బియ్యం కూడా ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు నాకు. మరి ఇంత బాగా చేస్తున్నా మోసం చేశాడు అంటాడు. మరి మోసం ఆయన చేశాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి అని ఆయన దేశాన్ని మోసం చేశాడు. 5 సంవత్సరాలు పరిపాలన వెళ్ళాడు. ఏం చేశాడు? ఎవరికి ఇచ్చాడు? ఏమైనా ఇసుకాళ్ళకి ఇచ్చాడా? బియ్యం ఏమైనా ఇచ్చాడా? అన్న క్యాంటీన్ ఏమైనా పెట్టాడా? మరి అమరావతి వాళ్ళని 5 సంవత్సరాలు ఏడిపించాడు. బూటులతో తన్నాడు, చెప్పులతో లాగాడు, కడుపుతున్న చీల్ని గూటుతో తన్నాడు. ఎవడు పోయాడు ఆడకే? నిన్న అమ్మ రాంబాబుకి ఏం పని? మంచి చేయడానికి మంచి నీ మంచి నీకు వచ్చింది 11 సీట్లు, 164 సీట్లు ఉన్నాని పోరు కడతావా? నీ మంచి అంతవరకు. నువ్వు వస్తే 3 సంవత్సరాలు ఉండారా? వస్తే పావులో వచ్చింది, లేకపోతే లేదు. 3 సంవత్సరాలు ఉండాక అసలు నిన్ను భూస్థాపన చేస్తారు. ఒకటే మాట. కనీసం అసలు ఆలోచన. ఇప్పుడు జనాల్లోకి మనం వెళ్తున్నాం అంటే ఏం పెట్టుకుని వెళ్తాం? ఎట్లా ఏదైనా వంక పెట్టుకోవాలిగా. పెనమాకలో రమ్మన్నారు, దాంట్లో రమ్మన్నారు, ఏడో రమ్మన్నారు. ఎవడో 4 ఉంటారు రమ్మనేవాళ్ళు. దెబ్బలేసేవాళ్ళు 60 మంది అయితే 4 ఏం చేస్తారు? మరి అప్పుడు ఏమైపోయింది? ఇదే అంబటి రాంబాబు మంత్రి, అప్పుడు పేరుని నాని మంత్రి చేశారాయా? అందరు కలిసి రైతులు కూడా మోసం చేసి ఆయన గెలిపించాం. 2 సంవత్సరాలు ఎవరు మడితాళం చేశాడు. ఇప్పుడు నిన్ను దింపి పక్కన పెట్టారు. నువ్వేం చేస్తావు? అమరావతి వెళ్ళి నువ్వేం చేయగలవు? 2 ఏళ్ళు అయిపోయి కళ్ళు మూసుకో, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకో. నేను 3 ఏళ్ళు ఉండాక అసలు పని చేయలేవు. ఈ 2 ఏళ్ళే కళ్ళు మూసుకున్నారు. వచ్చే సంవత్సరం ఉంటే గురికి నీకు ఇంకా సినిమా చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి సినిమా చూపిస్తారు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఏం చూపించలేడు. అంతే. ఏ విధంగా అంటారు? ఏ విధంగా నేను పాదయాత్రకు వస్తాను, రోజు నీకు సినిమా చూపిస్తాను అంటున్నాడు. నిన్ను తిరగనిత్తేగా, నువ్వు పాదయాత్ర నిన్ను తిరగనిత్తేగా అంట. రోజు సినిమా నీకు చూపిస్తారు. 74 సంవత్సరాలు 75 సంవత్సరాలు వచ్చినాయి. 24 గంటలు పని చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? తింటానే చేస్తున్నాడు అంటున్నాడు. తినేవాడు 4 మాట ముఖ్యమంత్రి ఆలగల. మరి ఆయన కొడుకు పప్పు అంటున్నాడు. మరి పప్పు మళ్ళీ ఎందుకు గెలిచాడు? 1,00,000 ఓట్ల మెజార్టీతో మంగళగిరిలో. నీకు పైసా రాదు, నువ్వు గుడ్డలు కట్టుకోవాలి, కోకలు కట్టుకోవాలి, తినాలి, లాగాలి. నీ పప్పు అన్నావు. నువ్వేం చేసావు? అసలు వచ్చాడా అండి? చెట్లు బుట్లు కోసి ఏ పరదాలు కప్పుకొని ఎటు వెళ్ళాడు. బతికొండగా నమ్మరు. ఈ రోజున సంక్షేమ పథకాలు, పెన్షన్లు కానీ అన్ని ప్రశ్నే. ఏది తీసేయడానికి లేదు. మరి ఏం చేయట్లేదు అన్నాడు జగన్. వెన్నుపోటు పొడిచి వచ్చాడు, జనాలకి మోసం చేసి వచ్చాడు. మరి అట్లంటే కదా మరి పాడు వచ్చేది. అంతేగాని ధనానికి ఎందుకు తెరిస్తేనే మరి ఆడు పడగొట్టింది. ఇప్పుడు సైలెంట్ జనం సైలెంట్గా ఉంటారు. పని చేసింది చెయ్యింది ఈ 4 ఏళ్ళు చూస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసేటప్పుడు నువ్వు చేయలేదని గోల్ చేసావా? చెయ్యండి. వీడు ఎంత చేస్తాడని చూస్తారు రైతులు. రైతైనా ప్రజలైనా పని చేసే పరిపోతా 4 ఏళ్ళు అయినాక. ఇప్పుడు మొదల్లో ఉన్నప్పుడు ఎంతవరకు అయిందని ఏం చెప్పాలి? అంటే సరే 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఆయన జనాల దగ్గరికి వెళ్ళి మంచి చెడు కనుక్కోవడం, ఆయన పనితీరు వరకు ఎలా? ఆయన పరివారికి బేస్ ఇవన్నీ చెడగొడతారు. అంబటి రాంబాబు మరి ఆడాలనే రాజధాని అభివృద్ధికి తిరుగుతుంటే తన్నారు, కడుపుతున్నాను కొట్టారు, అన్ని చేశారు. ఏ మొహం పెట్టుకెళ్తానికి ఇవన్నీ మంచి చేస్తున్నాడుగా అంతే. వాళ్ళు ప్రేమ కాదు పాడే. అసలు ఏం ప్రేమ కాదు వాళ్ళకి. అసలు ఏం లేదు. ఏదో ఒక గలాట చేయాలి, గందరగోళం చేయాలి, లేకపోతే లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయాలంటే అసలు ఏంటి బాబు వీళ్ళంతా గొడవ చేసి ఏదో ఒకటి సృష్టించి ఏ తప్పులు లేకపోయినా ఒక తప్పు చూపించి ఏదో తప్పులు చూపించి గోల్ చేయాలని చేయటం తప్పితే గలాట చేయటం అయితే వీళ్ళల్లో ఏమీ కాదు. అసలు వీళ్ళు ఒక్కొక్కళ్ళు దేశాన్ని ముంచారు, రాష్ట్రాన్ని. మరి ఇట్లాంటి వాళ్ళని మళ్ళీ నమ్ముతారా? 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు కళ్ళు మూసుకొని అంటున్నాడుగా. ఏం లేదు. ఈ తాప 11 సీట్లు కూడా అసలు 5 సంవత్సరాలు పింఛన్ పెంచడానికి 250 రూపాయలు కడిగి 5 సంవత్సరాలు పెంచాడు. వీటి సొమ్ము అయినట్టు అక్కడి చెల్లెల్ని నిలగొట్టాడు. ఇంకేంది బాగుపడేది? ఒక పిల్లోడికి తల్లికి వందనం, ఎంతమంది ఉంటే అంతమంది ఒక పిల్లోడికి ఇచ్చాడు. వీళ్ళు 10 మంది ఉంటే 10 మందికి ఇచ్చారు. మద్యపాన నిషేధం అన్నాడు, చేశాడు.
మద్యపానం చేసిన వేల కోట్లు తిన్నారు దాంట్లో. ఇంకే వీళ్ళు ఏం చేశారు? ఇన్ని తెలిసిన 3 రాజధానులని గోలగోల చేశాడు. అసలు ఏమీ చేయకుండా అమరావతిని అంతా నాశనం చేసి వెళ్ళిపెట్టాడు. మరి మళ్ళీ ఇప్పుడు మావిగానే అంటున్నాడు, మళ్ళీ జనాల్లోకి వెళ్తానంటున్నాడు. జనాల్లోకి వెళ్తే ఏం చేస్తారు వాళ్ళు? ఏమి చేయడు. రప్పని కత్తులు ఒకటి చేసుకుని ఆ ముఠాన్ని తీసుకెళ్ళి ఆ గోల్ చేస్తాడు. ఇక అంతకని ఏమీ లేదు. వీళ్ళందరూ నాయకులుగా చేసిన వాళ్ళు, మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు, వాళ్ళకి బాధ్యత ఉండదు బాబాయ్. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో గొడవలు ఉండకూడదు, ఇవన్నీ బాధ్యత ఏమో వద్దంట వాళ్ళకి. అసలు ఏమీ పట్టదు వాళ్ళకి. ఓరకాళ్ళ రఫని తిరగటం, గోల్ చేయడం తప్పితే వాళ్ళల్లో ఏమీ కాదు. ఎట్లుందంటావు ఈ 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా కష్టపడటం, అలాగే లోకేష్ గారు రైతుల వాళ్ళు కష్టపడి ఎందుకు చేస్తున్నారు ఈ వదాన? రోడ్లు వేయడం కానీ, మంచి చెడు బియ్యం వేయడం కానీ, అన్నం క్యాంటీన్లు తీసేయచ్చా? అన్న క్యాంటీన్లు తీసేసాడు. పేదోడు కడుపు కొట్టినట్టే అన్న క్యాంటీన్లు అసలు అవి అనవసరం అంటున్నారు. అసలు అది ఎవరికి ఉపయోగం లేదు. ఎందుకు ఉపయోగం లేదు? పేదోడు ఆడ పని చేసుకుని వెళ్ళి ముద్ద ఎలా తినేస్తున్నాడు. బాగానే ఉందంటావు ఈ 2 ఏళ్ల పరిపాలన? బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ నమ్ముతారా జగన్మోహన్ రెడ్డిని? అసలు నమ్మరు. అసలు ఏం మాట్లాడబడలేదు. జనంలో మళ్ళీ నాంతానికి మళ్ళీ అమరావతికి వెళ్ళారు. మొన్న 5 ఏళ్ళు అమరావతి మీద విషయం కక్కి 3 రాజధానులని మళ్ళీ మావిగనని ఏదో రకంగా పోయి మళ్ళీ ఏదో ఒక అల్లరి చూస్తుంటే గందరగోళం సృష్టించడానికి ఈ రౌడీ మోకలను తీసుకెళ్లి అల్లరి చేయడానికి వాళ్ళు వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేశారు. అంతే. వాళ్ళ నిజాయితీ ఏముంటది? ఎవరు రైతులు పిలుస్తారు? నిన్ను 5 ఏళ్ళు ఇబ్బంది పెడితే రైతులు పిలుస్తారా? ఏదో వంక పెట్టుకొని జనాల్లోకి వెళ్ళాలి కదా. రాంబాబు చంపేసేవాళ్ళు మమ్మల్ని, ఎవరు బాధ్యత? అమ్మడు రాంబాబే ఎస్ఐనో ఒక పోలీస్ స్టేషన్ లో నెట్టేసి కానిస్టేబుల్ నెట్టేశాడు కదా, బలంగా నెట్టాడు కదా. వాళ్ళు మెలకుండా ఊరుకుంటున్నారు సార్. కనీసం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. మీరు వెళ్ళి శాంతియుతంగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళు వద్దనుకుంటే వెనక్కి వచ్చేయాలి. అంతేగాని అక్కడ ఏదో ఒక అల్లరి చేయాలి, ఏదో గోల్ చేయాలి. గందరగోళం సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. గవర్నమెంట్ భద్రత చేయాలని చెప్పి గవర్నర్ కోరతారు. ఏదో ఒకటి చెప్పి ఏదో కలర్ ఇచ్చేళ్ళ మంచోళ్ళు కాదు, ఏదో ఒకటి సృష్టించి జనంలో ఉండాలి. అదే రెడ్ బుక్ రాజ్యాంగం కనుక ఉంటే వీళ్ళంత స్వేచ్ఛగా అసలు రెడ్ బుక్ ఉందా? అసలు రెడ్ బుక్ ఓపెన్ చేశాడా? అసలు కక్ష సాధింపు జరుగుతుందా? ఎక్కడన్నా ఎవరన్నా రైతులు పోటీ వేసుకెళ్ళి ఇళ్లలో చేసుకొచ్చారా? బలవంతంగా 41 వేయకుండా ఎవరిని వేసుకోలేదుగా. చట్ట ప్రకారం ఎవడు అతీతంగా పనిచేస్తే చట్టానికి ఆ ప్రకారంగా జరుగుతుంది. కానీ నిజంగా ఇవాళ కక్ష ధోరణి రెడ్ బుక్ ఓపెన్ చేస్తే అసలు ఉంటారా? మరి కుల రాజకీయాలు కూడా తీసుకొస్తున్నారు కదా సార్ దీనిలో, కమ్మ కాపు ఇవన్నీ ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. దాన్ని మర్చిపోవడానికి ఇంకోటి దాన్ని మర్చిపోవడానికి ఇంకోటి తీసుకొస్తారు వాళ్ళు. అయితే జనాలంతా అమాయకంగా అయితే లేరంటారు. ఎందుకుంటారు జనాలు? ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఒకటే అంటున్నాడు, 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళు కళ్ళు మూసుకున్నాం, జనాలకు ఏదో వెన్నుపోటు పొడిచి వచ్చాడు ఆయన అధికారంలోకి, 3 ఏళ్ళు ఆగండి ఒక్కొక్కరికి చుక్కలు. మళ్ళీ సీట్లు అమ్ముకోవాలిగా, పాదయాత్ర చేసి ఏదో ఒకటి చేసి బలిసిన వాళ్ళ దగ్గర ఇదిగో నేను వస్తున్నా అని చెప్పి దగ్గర 4 ఎగబడే సీటు కోసం. ఓట్లు వేయని కొత్త వాడికి ఏంది, మనం కూడా గెలిచిపోదాం, జగన్ గవర్నమెంట్ లో మంత్రి అవుదాం అని చెప్పి ఎవడో ఆశ ఉంటది కదా. ధనవంతులు చాలా మంది ఉంటారు కదా, కొత్త వాళ్ళు వస్తుంటారు, పోగు చేసుకుంటాం, టికెట్లు అమ్ముకుంటాం. 2029లో సినిమా అయిపోద్ది, మళ్ళీ అమ్ముకుంటాం, మళ్ళీ సొమ్ము చేసుకుంటాం. అంతకుమించి ఎలా ఉందంటారు 2 ఏళ్ల పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో, అలాగే లోకేష్ గారు యువ నాయకుడిగా ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? కనపడుతుంది. అంతకుముందు డిఎస్సి ఓపెన్ చేశాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, మళ్ళా 2వ డిఎస్సికి రెడీ అవుతుంది, రాశారు. మొన్న ఉద్యోగాలు వచ్చినాయి, కులాలకు అతీతంగా ఉద్యోగాలు వచ్చినాయి. వాటి మీద కూడా బురదలేరు కదా సార్, అదే అమ్ముకున్నారు. ఎక్కడ నన్ను తీసుకొచ్చి చూపించాలి కదా, నువ్వు అమ్మాడు, ఇది 2 లక్షలకు అమ్మాడు ఉద్యోగం అని చెప్పి. గ్లోబల్ ప్రచారం చేయడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఆ గ్లోబల్ ప్రచారంలోనే వాళ్ళు బతుకుతారు అంతే, అంతకు మించి ఏముండదు. ఎవడు గెలిచే పరిస్థితి లేదు. జనాలకు తెలుసు కదా ఏంటి అనేది, మంచి అయింది చెడైంది అనేది, ఎవరు వర్క్ చేస్తున్నారు అనేది. గత 5 ఏళ్లలో మనం చూసాం తెనాలి రోడ్లు ఎన్ని గుంటలు ఎంతమంది చనిపోయారు అనేది. ఇప్పుడు ఎట్టుందో చూశారు. కూటమి పరిపాలన వచ్చినా ఇంకోళ్ళు వచ్చినా మెరుగైన పరిపాలన జరుగుతుందా లేదా అని చూస్తాడు. ఎవడు పడ్డా దెబ్బలు తినడానికి ఎవడు చూడ్డాడు. కాలదూడు నుంచి పెద్ద కాలంలో పంపించారు నీళ్ళు. ఇదిగో బాగు చేసి మొన్న చేస్తానే ఉండాలి. వాళ్ళు వచ్చిన కాడ నుంచి మగ పింఛన్లు వస్తున్నాయి. అట్టాగే చెబుతారు. తోడుకోడళ్ళు ఉంటారు 2.
వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పిత్రులు చెప్పుకొని పోట్లాడుకోవట్లా గంటలు ఇసిరేసుకోవట్లా అట్టాగే ఉంటుంది ఇది కూడా. నిన్న అంబటి రాంబాబు పేరు నాని వీళ్ళంతా అమరావతి వెళ్ళారు. గత మంత్రులుగా ఉన్నారు వాళ్ళిద్దరు, గతంలో మంత్రులు. ఆ రోజున ఏ రోజున వెళ్ళి పలకరించారంట? పలకరీ లేదు, ఏమీ లేదు. ఎందుకు మరి అంత ప్రేమ? ఇసుక అమ్ముకుంటా డబ్బులు జాగ్రత్త చేసుకుంటా తిరిగారు మొన్నటి దాకా. ఇప్పుడు ఏమో అమ్మ ఇసుక మరి ఊరనే పోతుంది, గవర్నమెంట్కి ఎంత అండ రాలేదుగా. అవును, జనాలు ఫ్రీగా తీసుకెళ్తున్నారు. మరి ఏంటి ఆ కడుపు మంట ఏంటి మరి? అవి మేము ఇళ్లలో కూర్చొని ఉంటే ఈ తడ ఓట్లు పడవ కదండి వాళ్ళకి, ఏదో ఒకటి చెయ్యాలి. మరి దాని కులాన్ని కూడా ఆపాదించి కులరాజు పెడతారు, కులాలను పెడతారు, మీకు నాకు తగాదు పెడతారు. ఆ తెలగాలకి కమ్మరకు పెడతారు. రెండో పని లేదు వాళ్ళకి. మంచి చేసి కూడా ఓట్లు అడగచ్చు కదా. మంచి మంచి ఫలానా చేశారని చెప్పు. మా ఊళ్ళో ఒక రోడ్డు ఇలా గత 5 ఏళ్ళ ఈ తిన్నగా పోతే ఆ బస్ స్టాండింగ్ దగ్గర గోతులు పుడుతానికి ఈ చంద్రబాబు వచ్చినాకే నిలబడింది ఇప్పుడు కూడా. లేకపోతే ఇంకా ఎన్నేళ్ళు ఉండేదో. ఈ తడబొస్తే పొలం అంతా వాళ్ళదేగా. మా ఇళ్లలో మేము పడుకోవాలా కాదు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి నేను వస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు. 2 ఏళ్ళు ఆడికి వచ్చేది ఒక కోటి పడతారు.